మూడు రాష్ట్రాల్లో బీజేపీ జయకేతను ఎగురవేసింది. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ హవా కొనసాగుతోంది. మమత కంచుకోటను బీజేపీ బద్దలు కొట్టింది. 200 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కమలనాథులు సంబరాలు చేసుకుంటున్నారు. రైట్, ఇక బీజేపీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ లో అందిస్తారు. నాగేంద్ర, ఏంటి ప్రస్తుతం బీజేపీ కార్యాలయం దగ్గర పరిస్థితి ఏంటి? అందరూ సంబరాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎవరెవరు ఉన్నారు అక్కడ? థ్యాంక్ యూ శ్రీదేవి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధానంగా అటు బెంగాల్ కానీ, ఒరిస్సా, అదేవిధంగా పుదుచ్చేరిలో 3 స్టేట్లలో కూడా ప్రధానంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ముఖ్యంగా బెంగాల్ విజయంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులతో పాటు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగా ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొద్దిసేపటి క్రితమే పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు అదేవిధంగా లక్ష్మణ్ కానీ ఇతర కీలక నేతలంతా కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బెంగాల్కి సంబంధించినటువంటి అంశంలో బెంగాల్ ప్రజలు ముఖ్యంగా బెంగాల్ ప్రజలకు విముక్తి కలిగింది బీజేపీ ప్రభుత్వం రావడంతో అంటూ కూడా బీజేపీ నేతలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎట్లా చూస్తారు? 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో మళ్ళీ పాగా చేశారు. ముఖ్యంగా బెంగాల్కి సంబంధించినటువంటి ఎన్నికనే ప్రధానంగా దేశ ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా తిలకించారు. అక్కడ దీదీకి మళ్ళీ చెక్ పెడతారా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎట్లా చూస్తారు? ఒకటి, మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికలలో 2 రాష్ట్రాలు నిలబెట్టుకున్నట్లు లెక్క. ఎన్డీఏగా అస్సాంలో కానీ పుదుచ్చేరిలో. బెంగాల్లో మొదటిసారి బీజేపీ గెలిచింది. అది కూడా 2/3 మెజారిటీతో గెలుస్తుంది, ఇంచుమించు 2/3 మెజారిటీ. బెంగాల్ ఎన్నికలు అది ఒక రొటీన్ ఎన్నికలుగా మనం తీసుకోవద్దు. అభివృద్ధి లేకపోతే మిగతా స్థానిక అంశాలు ఇవి కాదు. బెంగాల్ ఎన్నికలు గెలుపు అనేది జాతీయ అవసరాలు చాలా ఇంపార్టెంట్. అంటే బెంగాల్ సెన్సిటివిటీ ఏంటంటే, బెంగాల్ అనుకొని బంగ్లాదేశ్ ఉంది, సరిహద్దు రాష్ట్రం అది. అవన్నీ అస్సాం కూడా సరిహద్దు రాష్ట్రమే. ఈ 2 రాష్ట్రాల గెలుపు అనేది జాతీయ రాజకీయాల మీద ప్రభావం ఉంటుంది, అంతర్జాతీయమైన అంశాల మీద కూడా ప్రభావం ఉంటుంది. అదేదో కన్ఫైన్ టు ఓన్లీ బెంగాల్ అనేటువంటి అంశం తీసుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలు దేనికోసం ఓటేశారు బీజేపీ కంటే? ఒక అభివృద్ధి ఒకటే కాదు, అభివృద్ధి అనేది కూడా ఒక అంశమే. కానీ అట్ ది సేమ్ టైం బెంగాల్లో ఓటేసింది దేశ భద్రత, జాతీయ అవసరాల కారణంగా, దాంతో కూడా ఓటేశారు. అభివృద్ధి నమూనా కూడా చాలా ఇంపార్టెంట్. అభివృద్ధి నమూనా అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, బెంగాల్లో మొదటిసారిగా 51లో ఎన్నికలు మొదటిసారి జరిగే కంటే ముందు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే కంటే ముందు బెంగాల్ దేశం యొక్క జీడిపిలో, జిఎస్డిపి అంటాక జిఎస్డిపిలో అత్యధిక కాంట్రిబ్యూషన్ ఉండింది. అదొకటే కాదు, పరిశ్రమలు మహారాష్ట్రలో ఉన్న బాంబే క్యాపిటల్, మనం ఆర్థిక రాజధాని అంటాం, బాంబే కంటే కూడా ఎక్కువ ఇండస్ట్రీస్ ఉండేది. బిర్లా ఆ రోజు పెట్టుబడిదారులు భారతదేశంలో అతిపెద్ద ఇండస్ట్రియల్ సెక్టార్ అంటుంటే బిర్లా ఇండస్ట్రీ యొక్క హెడ్ క్వార్టర్స్ బాంబేలో ఉండింది. ఒక రకంగా మాట్లాడితే బ్రిటిష్ ఇండియాకి, ఈస్ట్ ఇండియా కంపెనీకి రాజధాని బెంగాల్ ఉంది, కలకత్తా నగరం ఉండింది. అంత పారిశ్రామికీకరణ జరిగిన కలకత్తా నగరం, అంత అభివృద్ధి చెందిన కలకత్తా నగరం, అంత వ్యవసాయ రంగంలో చాలా ముందున్నటువంటి బెంగాల్ రాష్ట్రంలో ఈ దుర్దశ రావడానికి 70 ఏళ్ళ యొక్క కాంగ్రెస్, సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్ యొక్క పాలన కారణం. దీన్ని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకున్నారు. ప్లస్ బంగ్లాదేశీ పౌరులు రావడం వల్ల వచ్చినటువంటి బెంగాలీ అస్తిత్వం, బెంగాలీ ప్రజల యొక్క అస్తిత్వం, బెంగాలీ సాంస్కృతిక అస్తిత్వం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సరిహద్దు నుంచి వచ్చేవాళ్ళు బెంగాల్ సంస్కృతిని మొత్తం నాశనం చేస్తున్నటువంటి ఒక అభిప్రాయం ఉంది. అభివృద్ధి రెండో అభిప్రాయం.
చాలా ఇంపార్టెంట్, దేశ రాజకీయాల్లో దేశ ప్రయోజనాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ అర్థం చేసుకున్న బెంగాల్ ప్రజలు అందరికంటే ఎక్కువ మేధావులు. ఎందుకంటే బెంగాల్ సుభాష్ చంద్రబోస్ని ఇచ్చింది దేశానికి, జగదీష్ చంద్రబోస్ ఇచ్చింది, రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చింది, అరవింద ఘోష్ని ఇచ్చింది, మా శ్యామప్రసాద్ ముఖర్జీని ఇచ్చింది, వివేకానందుని ఇచ్చింది. అట్లా బెంగాల్ సాంస్కృతికంగా భారతదేశంలో అంటే భారతీయ సంస్కృతికి ఒక క్యాపిటల్ స్టేట్గా పనిచేసింది. ఒక రకంగా చెప్పాలంటే మహానుభావులను ఇచ్చినటువంటి దేశం ఇది. కాబట్టి అక్కడ చదువుకున్న మేధావులు ఈరోజు ఈ పరిస్థితికి కారణం ఏందని ఆలోచించిన తర్వాత వచ్చిన పరిణామాల్లోనే ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రజల యొక్క ఆశలు ఉన్నాయి, ఆకాంక్షలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. వాటి తగ్గట్టుగా బీజేపీ ప్రభుత్వం తప్పకుండా పనిచేస్తుంది. సార్, ముఖ్యంగా ఆ దేశంలో ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా బీజేపీ ఇక్కడ సంబరాలు జరుగుతున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి వస్తారు? ఎప్పుడైనా రావచ్చు. ఒక రాష్ట్రం అధికారం రావడానికి రాకపోవడానికి అది మనం పరిస్థితులను బట్టి కూడా ఉంటుంది. మరి దురదృష్టం మనకు ప్రాంతీయ పార్టీ సడన్గా అనుకోకుండా రావడం ఒక సమస్య కావచ్చు. కానీ మీరు ఆశ్చర్యపోతారు, తెలంగాణలో 9 సీట్లు ఉన్నప్పుడు బెంగాల్లో 0 సీట్లు బీజేపీకి, తెలంగాణలో 9 అసెంబ్లీ సీట్లు ఉన్నప్పుడు అస్సాంలో బీజేపీకి 0 సీట్లు, 0 ఎమ్మెల్యేలు. ఇక్కడ మనం 1-2 సీట్ల ఎంపీలు ఉన్నటువంటి సమయంలో ఒక సీటు తెలంగాణ నుంచి ఉంటే భారత పార్లమెంట్లో, అప్పుడు బెంగాల్లో అస్సాంలో మనకు 0 పార్లమెంట్ సీట్లు. అంటే బెంగాల్ అస్సాంలో అనుకోని పరిస్థితులని కాదు, అక్కడ వచ్చినటువంటి రాజకీయ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మనం గెలవడం జరిగినాం. తెలంగాణలో కూడా అనుకూల పరిస్థితులు వస్తాయి, పరిస్థితులు మారుతాయి. తెలంగాణలో కూడా ప్రజల ఆశలు మారుతాయి, ఆకాంక్షలు మారుతాయి, ప్రజల యొక్క అవసరాలు కూడా మారుతాయి. అందుకోసం బెంగాల్లో కూడా సిపిఎం పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంది, మమతా బెనర్జీ ఓడిపోవడానికి కారణం ఏందని విశ్లేషిస్తే ఆ విశ్లేషణకు అనుగుణంగా తెలంగాణలో కూడా మా రాజకీయ ఎత్తుగడ ఉంటుంది, దానికి అనుగుణంగా ఫలితాలు వస్తాయి. సార్, ముఖ్యంగా తమిళనాడుకి సంబంధించినటువంటి అంశం చూసుకుంటే 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి టీవీకే పార్టీ ఈరోజు అత్యధికంగా అక్కడ స్థానాలు కైవసం చేసుకుంది. మీరు తమిళనాడులో 27 స్థానాలకు పోటీ చేస్తే 2-3 స్థానాల్లోనే గెలిచేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే. ఎందుకు 27 స్థానాల్లో పోటీ చేసి ఒక నేషనల్ పార్టీ 2 స్థానాలు గెలిచే పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ ఒకటి మీకు తమిళ పాలిటిక్స్లో ఒక చిన్న స్పష్టత ఉండాల్సిందంటే, తమిళ పాలిటిక్స్లో నియోజకవర్గాల వారి కూడా నాయకత్వం యొక్క అంటే నాయకుల యొక్క ఐడెంటిటీ, నాయకుల యొక్క వనరులు ఇవన్నీ కలిపి జరుగుతుంటాయి తమిళనాడు ఎలక్షన్స్. ఏఐడిఎంకే డిఎంకే 2 కూడా ఒక తాను ముక్కలే, వేరేం కాదు. డిఎంకే పార్టీ కరుణానిధి, ఏఐడిఎంకే పార్టీ ఎంజి రామచంద్రన్, వీళ్ళిద్దరు గెలిపినటువంటి కలిసి ఉన్నటువంటి అన్నాదురై పార్టీ. కాబట్టి ఆ లెగసీ, అన్నాదురై లెగసీ లేదా పెరియార్ లెగసీలో కొనసాగుతున్న 2 పార్టీలకు కూడా తమిళనాడు ప్రజలు విసిగెత్తిందా, లేదా ద్రవిడ కాన్సెప్ట్ని మర్చిపోవాలనుకున్నారా, ద్రవిడ ఐడెంటిటీ పక్క జరిగిందా, లేకపోతే హిందీ వ్యతిరేకత, లేకపోతే కాన్స్టిట్యున్సీల విభజన సంబంధించిన అనేక అంశాల మీద డిఎంకే ఏఐడిఎంకే స్టాండ్స్ను ప్రజలు వ్యతిరేకించారా, లేదా 2 పార్టీల యొక్క ప్రభుత్వం చూసాం ఒక్కసారి ఒక అవకాశం ఇద్దామని అనుకున్నారా, అన్ని ఫ్యాక్టర్స్ విశ్లేషణ చేయాల్సి ఉంది. బట్ ఏదేమైనా అన్నాదురై నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు వచ్చినటువంటి జయలలిత కావచ్చు, ఎంజి రామచంద్రన్ కావచ్చు, కరుణానిధి కావచ్చు, స్టాలిన్ కావచ్చు, ఏ లెగసీ అయితే ఈరోజు ఆ అన్నాదురై నుంచి వచ్చిందో 67 తర్వాత, ఆ లెగసీకి ఈరోజు పులి స్టాప్ పడింది. కాబట్టి ఇది కొత్త రాజకీయాలకు తెరలేపినట్టే. విజయ్ ఎటువైపు ఉంటాడు, ఏ రకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి, ఆయన ముఖ్యమంత్రిగా ఏ రకంగా పనిచేస్తాడు, ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా ఉంటాడు, ఇవన్నీ కూడా మనం ఇంకా తర్వాత వస్తాయి. నేను అనుకుంటున్నా తమిళ ప్రజల యొక్క ఇంట్రెస్ట్, తమిళ ఆకాంక్షలు, తమిళ యువత యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క ఆకాంక్షలతో కనుక ఉండేటుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉండాలని కోరుకుంటున్నా. ఈ మళ్ళీ ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర రాజకీయాలను బంద్ చేయాలని కోరుకుంటున్నా. ఈ హిందీ వ్యతిరేకత, హిందీ సఖ్యత, లేకపోతే ఇంకొకటి ఈ దీంట్లోంచి కూడా బయటికి రావాలని కోరుకుంటున్నా. ఈ దేశమంతా ఒకటి అనుకున్నప్పుడు తమిళనాడు జిఎస్డిపి, బెంగాల్ జిఎస్డిపి కానీ, అస్సాం జిఎస్డిపి కానీ, ఇవన్నీ కూడా మనం ఏదైతే ఆశిస్తున్నామో 2047లో వికసిత్ భారత్ అనేటువంటిది ప్రపంచంలో ఒక నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా రావాలనుకున్నప్పుడు ప్రతి రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి జరగాల్సిందే. దీన్ని పక్కన పెట్టే ప్రధానమంత్రి గారు మాటిమాటికి చెప్తున్నారు, అది ఏ ఒక్క రాష్ట్రం కూడా బలహీనంగా ఉంటే ఇంకో అన్ని దేశం బలపడుతుంది అనేటువంటి భ్రమలలో ఉండొద్దు. తెలంగాణ బలపడాలా, బెంగాల్ బలపడాలా, తమిళనాడు బలపడాలా, అస్సాం కూడా బలపడాలి. కాబట్టి ఆర్థికంగా దేశమంతా బాగున్నప్పుడే, రాష్ట్రాలన్నీ బాగున్నప్పుడే దేశం కూడా బాగుంటుంది. ఆ దిశగా తమిళనాడులో టీవీకే ప్రభుత్వం పనిచేస్తుందని నేను అనుకుంటున్నా. ఈ సంకుచితమైనటువంటి ప్రాంతీయ దురభిమానాన్ని పక్కన పెట్టి, పదం ఉపయోగిస్తాను, సంకుచిత ప్రాంతీయ దురభిమానాన్ని పక్కన పెట్టి దేశ ప్రయోజనాలలో తమిళ ప్రయోజనాలు దేశ ప్రయోజనాలకు ఉంటాయి. తమిళ ప్రైడ్ ఉండాల్సిందే. మేము తెలుగు ఆత్మగౌరవం ఉన్నట్టుగా తమిళ ఆత్మగౌరవం ఉండాల్సిందే. దాని గురించి మనం ప్రశ్నించలేం. కానీ
తమిళ ఆత్మగౌరవం పేరు మీద వేర్పాటు వాదపు ఆలోచనల నుంచి బయటకు వచ్చి దేశ సమగ్రత, దేశ సార్వభౌమాధికారం, దేశ సమైక్యత, దేశ అభివృద్ధి ఇది కనుక ఆలోచించగలిగితే టీవీకే కూడా ప్రజలు ఒప్పుకుంటారు. లేదనుకుంటే కాలగర్భంలో కాలం వాటికి కూడా సమాధానం చెప్తుంది. ఫైనల్గా బెంగాల్ గెలుపుతో పాటు మోడీ పర్యటనతో అయినా తెలంగాణ రాష్ట్రంలో అంతర్గతంగా ఉన్నటువంటి భేదాలను పక్కన పెట్టి అధికారంలో రావడానికి కలిసి పనిచేస్తారని మీరంతా కలిసి? ఒకటి, మీరు బెంగాల్లో గెలుస్తుంది కాబట్టి మోడీ వస్తలేడు వీడికి. మోడీ రాకముందు, బెంగాల్లో రిజల్ట్ రాకముందే ఫిక్స్ అయింది. 2 సంవత్సరాలు బెంగాల్ గెలుపు అయితే తెలంగాణ రాష్ట్రం పైన ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. 2 సంవత్సరాలు ఒక రాష్ట్రం, తెలంగాణ లాంటి రాష్ట్రానికి ఒక ప్రధానమంత్రి రావడం అనేది అది దేశ ప్రయోజనాల దృష్ట్యా కూడా అవసరం. కాబట్టి తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఒక రకంగా పర్యవేక్షించాలి. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు, జాతికి అంకితం చేయాలి. కాబట్టి ప్రజల అవసరం కోసమని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి వస్తున్నాడు. ఎందుకంటే మూడోసారి ప్రధానమంత్రి అయితే మొదటిసారి వస్తున్నాడు. ఇది చాలా దీర్ఘకాలికమైనటువంటి ఎక్కువ టైం ఇది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి వస్తున్నాడు. వస్తున్న సందర్భంగా జరిగేటువంటి పరిణామాలలో తెలంగాణ బీజేపీకి కూడా ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. నరేంద్ర మోడీ గారు ఇస్తున్న పిలుపు కావచ్చు, ఇవ్వబోతున్న పిలుపు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చేయబోయే నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా బీజేపీకి లాభం జరుగుతాయి. అట్ ది సేమ్ టైం పార్టీ వ్యవస్థాగత నిర్మాణం, దాంతోపాటు బీజేపీ రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో తీసుకోబోయేటువంటి ప్రజా ఉద్యమాలు అనుకోండి, కార్యక్రమాలు అనుకోండి, ఖచ్చితంగా వాటి ఎఫెక్ట్ ఉంటుంది. బెంగాల్ ఎఫెక్ట్ అన్నట్టు బెంగాల్ ఎఫెక్ట్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మీద ఉంటుంది. ఒక సిమిలారిటీస్ ఒకటి చెప్తాను మీకు, మీ ద్వారానే ప్రజలు కూడా తెలవాలి. మొట్టమొదటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు పీడీఎఫ్ కింద, ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ కింద సిపిఐ పార్టీ 7 పార్లమెంట్ సీట్లు గెలిచింది తెలంగాణలో. అట్లాగే బెంగాల్ కూడా గెలిచింది. ఆ సిమిలారిటీస్ కనపడుతుంటాయి. బెంగాల్లో కమ్యూనిస్టు పార్టీ యొక్క ఐడెంటిటీ, తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ యొక్క ఐడెంటిటీ 2 దగ్గర సంబంధాలు ఉంటాయి. కాబట్టి బెంగాల్ సంబంధాలు, తెలంగాణ సంబంధాలు అక్కడి నుంచి కనెక్ట్ అయినప్పుడు అక్కడ పరిణామాలు ఇక్కడ కూడా ప్రభావితం చేస్తాయని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి చూసుకుంటే బెంగాల్కి సంబంధించినటువంటి విజయం అనేది తెలంగాణ రాష్ట్రం పైన పెద్ద ఎత్తున ఉంటుంది. బీజేపీ నెక్స్ట్ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఇది ఒక బీజేపీ శ్రేణులందరికీ కూడా ఒక జోష్ని ఇస్తుందంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రానికి మోడీ 10వ తేదీన వస్తున్నటువంటి పర్యటనతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావడంతో పాటు అదేవిధంగా బీజేపీ నేతలంతా కూడా కలిసికట్టుగా అధికారం రావడం కోసం పనిచేస్తారంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి గెలుపొందారు. ఎడప్పాడులోని 90,000కు పైగా ఓట్లతో విజయం సాధించారు. ఇటు చెపాక్, తిరువల్లికేణిలో